హాజరైండు. రాహుల్ గాంధీ హాజరై ఏం చెప్పిండు, మా ఇంత సిపాయిలే లేరు, మేము దేశానికే రోల్ మోడల్, కులగణన చేసినాం కదా, మేము దేశానికే రోల్ మోడల్, మమ్మల్ని చూసే నేర్చుకోవాలని సిపాయి మాటలు మాట్లాడాడు. నిన్న జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రాలేదు. ఇది ఎక్కడ భావదారిద్రమో నాకు అర్థం కాదు. అంత గొప్ప మీటింగ్ జరుగుతుందాడా, గొప్ప ధర్నా జరుగుతుంది, తెలంగాణ బీసీ బిడ్డల కోసం, బతుకులు మార్చే బిల్లు కోసం జరుగుతుంటే ఆ ధర్నాకు ఖర్గే రాలేదు, రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు. ఏం చేయనికే మీరుగా? ఈ దేశంలో నాటికి కాంగ్రెస్ దిగజారుతుందంటే కారణం రాహుల్ గాంధీ. అంత ముఖ్యమైన ధర్నాకు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిర్రు కాంగ్రెస్ నేతలు. మహేష్ కుమార్ గౌడ్ ఉదయం 10-11 గంటలకు ఖర్గే వస్తాడు, సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ వస్తాడు. ఖర్గే లేడు, రాహుల్ గాంధీ లేడు, ప్రియాంక గాంధీ లేడు, ఇంకో గాంధీ లేరు. ఏం చెప్తున్నారు అక్కడ వాళ్ళు? రాహుల్ గాంధీ శిబు సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు, అందుకే రాలేకపోయిండని చాలా పచ్చి అబద్ధం మాట్లాడారు. శిబు సోరెన్ అంత్యక్రియలు 5 తారీఖు జరిగినాయి. నిన్న సత్యపాలికి యొక్క పార్థివ దేహం కాడికి పోయిండు నివాళులు అర్పించడానికి. నివాళులు అర్పించి రావచ్చు కదా. అంత ముఖ్యమైన బిల్లు కోసం 42% బిల్లు కోసం ధర్నా జరుగుతుంది, రావచ్చు కదా, రాలే. అంటే కులగణన చేసినాం మేమే రోల్ మోడల్ అని చెప్పుకున్న సిపాయి ఆ ధర్నాకు రాలేదు. అంటే ఎంత దరిద్రం అండి, నాకు అర్థం కాదు ఇది. ఎంత దరిద్రము! ముఖ్యమంత్రికి విలువ లేదు, ఆడ మంత్రులకు విలువ లేదు, ఎమ్మెల్యేలకు విలువ లేదు, ఎవరికి విలువ లేదు. ఇప్పుడే కాదు, రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా ఒక మీటింగ్కి హాజరు కాలేదు. అంటే నేను ఏమంటున్నా అంటే రాహుల్ గాంధీకి తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు, ఉత్తరశుద్ధి మాత్రం ఉంది. ఇది కన్ఫర్మ్. ఎంత అన్యాయం అండి ఇది, నాకు అర్థం కాదు. న్యాయమైన ఇది మొత్తం ముఖ్యమంత్రితో సహా అందరూ పోయి ధర్నా చేస్తే ధర్నాకు రాడా రాహుల్ గాంధీ? ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి, ఇప్పుడు లేచినాయి, ఆయుధం ఇచ్చారు వాళ్ళకు. హరీష్ రావు ఆల్రెడీ కౌంటర్ వేసిండు. ట్రాప్ మొత్తం ఉత్తదం, ఇది మొత్తం తేట తెల్లమైంది అనేది. ఇట్లా ఉంటుంది కాంగ్రెస్ కథ. రాహుల్ గాంధీ గారే భారతదేశంలో కాంగ్రెస్ దిగజారిపోవడానికి కారణం రాహుల్ గాంధీ అని మేధావులు అంటున్నారు, నేను కాదు, ప్రజలు కూడా అంటున్నారు. మరి అన్నారా? రేపు వస్తారు, ఏం చెప్తారో ప్రజలు కూడా గమనిస్తారు. బీసీ ప్రజలు మీరు పోయి ఏం దేనికి పోయినరు, ఏం కథ అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీరు ఏం చేస్తారో, మీ కథ ఏందో మొత్తం ఈడ ప్రజలు చీల్చిచెండి ఆడతారు మిమ్మల్ని. చూద్దాం, వార్తలు చాలా ఉన్నాయి. ప్రధాన వార్తాపత్రికలు ఏం రాసుకొచ్చిన ఏ కథలో చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. దిగి రాకుంటే దిగిపోవాల్సిందే. ఎవరు చూద్దాం. బీసీ బిల్లులకు తక్షణం ఆమోదం తెలపండి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా వేయొద్దట. తక్కువ అంచనా వేయద్దు కాదు, రాహుల్ గాంధీ రాలేదాడ. మీరు రాహుల్ గాంధీ రాలేదు, దిగి రాకుంటే దిగిపోవాల్సిందేనట. 3 సార్లు దిగిపోవాల్సింది. ఎవరు? రాహుల్ గాంధీ దిగిపోతున్నాడు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల ధర్నాలో ప్రధాని మోడీపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారంటూ భాజపా నేతలపై ఆరోపణలట. ఎక్స్ వేదికగా ధర్నాకు మద్దతు పలికిన ఖర్గే, రాహుల్, ప్రియాంకనట. ఇది ఎంత దరిద్రం అని నాకు అర్థం కాదు. ట్విట్టర్లో ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ వీళ్ళు మద్దతు తెలిపిరట. ఏమైనా తెలంగాణలో చేసినారా ధర్నా? వీళ్ళు జంతర్ మంతర్ దగ్గర ఆ పార్లమెంట్ నుంచి ఒక 2-3 కిలోమీటర్లు కూడా ఉండదంట. పోయి వాళ్ళకు మద్దతు తెలిపాల్సింది పోయి ఎక్స్ వేదికకి తెలిపిరట. వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా నిజంగా? రాహుల్ గాంధీకి వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా? మీరు చెప్పండి. హాజరై సంఘీభావనం తెలిపిన ఇండియా కూటమి నేతలు, ఎంపీలు, పేరు కనిమొలి, సుప్రియ సూలే, వీళ్ళు తెలిపినారు. రాహుల్ గాంధీ మాత్రం రాదు. కాంగ్రెస్ రాదుగా, అయిపోయింది. మళ్ళా మోడీ, ఆయన తప్పితే ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్ వస్తుంది. వీళ్ళకి లేదు, చిత్తశుద్ధి లేదు రాహుల్ గాంధీకి. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏం చేయనికి? ఈ ధర్నా ఢిల్లీలో పోయి చేయాలన్నా నాకు అర్థం కాదు. ఏం చేయనికి? రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ వస్తే అర్థం ఉంటుండే, మైలేజ్ వస్తుండే. మైలేజ్ రాకపోగా మైనస్ అయింది వీళ్ళకి బెడిసి కొట్టింది, ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది. ఆడ పోయి ఏందో చేసి వచ్చిండ్రు. ఏం చేసి వచ్చిర్రు? అది ఎందుకు చూడు, అది ఏదో సామెత ఉంది, కోటికి పోయి ఏందో తెచ్చినట్టు. మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. ఇది మొత్తం అటర్ ఫ్లాపే.
నరేంద్ర మోదీ బీసీలకు బద్ధశత్రువు. ఆయన ఎలా ఉన్నా ఈ ధర్నాకు మద్దతు పలకడానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకి ఏమైంది? వాళ్ళకి ఏమైందో కానీ మీ రాహుల్ గాంధీకి ఏమైంది? రాహుల్ గాంధీకి ఏమైంది? అగ్రనేతకి ఏమైంది? అది చెప్పు. తెలంగాణలో మీ అవసరం తీరిపోయిందా? మోదీతో బారాస ఎందుకు అంటగాగుతుంది?